హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. ఈరోజు వీడియోలో మనము రెండు విషయాలను డిస్కస్ చేయబోతున్నాము. ఒకటోది, ఆంధ్రుల చరిత్రలో భాగంగా తెలుగు సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో మీ అందరికీ తెలిసిందే. మనకి గత ఎగ్జామ్లో కూడా చాలా క్వశ్చన్స్, సుమారు ఒక 20 క్వశ్చన్స్ వరకు తెలుగు సాహిత్యంపై అడగడం జరిగింది. అయితే ఆ తెలుగు సాహిత్యంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం. ఇవి మీకు లభిస్తాయి, కాకపోతే ఒకే దగ్గర లభించవు అనమాట. అంటే ఒకే దగ్గర ఇవి మనకి దొరకవు. ఇవి మనకి 11వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు ఉన్నటువంటి వివిధ తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలు. వీటిని ఒకే దగ్గర మనం ఇప్పుడు చర్చించబోతున్నాం డీటెయిల్డ్గా. మీకు గుర్తుంటుంది, వెరీ ఇంపార్టెంట్ వీడియో. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇటీవల సోషల్ మీడియాలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే నేను యాస్పిరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏమంటే, వీటి కోసం మీరు అధికంగా ఆలోచించకండి. ఇవి అంటే దీనిలో నిజమెంతో అబద్ధమెంతో పక్కన పెట్టేస్తే, మీరైతే దీనికోసం అధికంగా ఆలోచించి మీరు ఒక రకమైన స్ట్రెస్కి గురవద్దు. ఎందుకంటే మనకు ఆల్రెడీ విషయం తెలిసిందే. అంటే మనకి ఈసారి ఏపీపీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామ్స్ని వీలైనంత తొందరగా కండక్ట్ చేయాలనుకుంటుంది. ప్రభుత్వం కూడా మనకి జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలని భర్తీ చేయాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో మనకి సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. అక్కడ నుంచి 3 మంత్స్లో లేదా వితిన్ 3 మంత్స్లో మనకి డిసెంబర్ 1st వీక్ అట్లా ప్రిలిమ్స్ జరగబోతుంది. అక్కడ నుంచి ఒక ఫిబ్రవరి 15 నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 15th ఆ టైంలో ఆ తర్వాత కానీ అక్కడికి ఒక వారం రోజులు అటు ఇటుగా మెయిన్స్ జరగబోతుంది అనే విషయము అందరికీ తెలిసిందే. ఇంచుమించుగా ఈ అంచనాలతోనే మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఈ ఎగ్జామ్ ఇప్పుడు అవుతుంది అన్నట్టు వస్తూ ఉంటాయి. ఒకసారి చూడండి, చూసి వదిలేయండి. నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డేట్స్కి అనుగుణంగా, ఖచ్చితంగా ఈ డేట్స్కి అనుగుణంగానే మీ ప్లాన్స్ ఉంటాయి. చూడండి, మనకి ప్రిలిమ్స్ అయితే ఇంకా ఒక 7 మంత్స్ ఉంటుంది టైము. మెయిన్స్కి ఇక్కడి నుంచి ఇంకా ఒక 10 మంత్స్ ఉంటుంది. సో ఈ 7 మంత్స్ 10 మంత్స్ పరిధిలో ఇప్పుడు ఏం చదవాలి, తర్వాత ఏం చదవాలి అనేది కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకొని చదవండి. ఇది నేను ఇచ్చే సలహా. ఈ ఎగ్జామ్ డేట్స్ని ఒకసారి అట్లా చూసేసి వదిలేయండి. సో ఇక మనం వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోతే, తెలుగు సాహిత్యానికి సంబంధించి మనకి యూనిట్ 2లో గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ బిట్వీన్ 11th century టు 16th century అని సిలబస్లో ఒక కంటెంట్ ఉంది. అంటే 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్యన తెలుగు భాష మరియు సాహిత్యాల అభివృద్ధి ఏమిటి అనేది. అంటే 11వ శతాబ్దం అంటే నన్నయ్య కాలం నుంచి, అదేవిధంగా 16వ శతాబ్దం అంటే ఇంచుమించు విజయనగర సామ్రాజ్యం వరకు, అష్టదిగ్గజాల వరకు ఉన్నటువంటి కాలంలో తెలుగు లాంగ్వేజ్ ఎలా డెవలప్ అయింది, అదేవిధంగా ఈ కాలంలో తెలుగు సాహిత్య ప్రక్రియలు ఎలా అభివృద్ధి చెందాయి అనే అంశాల మీద చాలా బిట్స్ వస్తున్నాయి. అయితే అది కొంచెం లిమిటెడ్ ఏరియానే ఉంది, కరెక్ట్గా పట్టుకోగలిగితే. మనం అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం. ఇంకా సిలబస్లో 3rd యూనిట్లో కూడా గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ పోయిట్రీ అని ఒకటి ఉంది. అంటే జాతీయవాద కవిత్వం యొక్క అభివృద్ధి అని. అలాగే రెవల్యూషనరీ లిటరేచర్ అని ఒకటి ఉంది, అంటే విప్లవ సాహిత్యము అన్నట్టు. సో ఈ జాతీయవాద కవిత్వము అంటే ఏంటంటే, స్వాతంత్ర పోరాటంలో జాతిని సమైక్యం చేయడం కోసం కానీ, జాతిలో ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసం కానీ చేయబడ్డ అంటే రాయబడినటువంటి కవిత్వాల్ని మనం జాతీయవాద కవిత్వం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి వీరగంధం తెచ్చినాం వీరులెవ్వరు తెలుపుడి అనే త్రిపురనేని రామస్వామి చౌదరి కవిత్వం కానీ, లేకపోతే గురజాడ అప్పారావు గారి మా కొద్ది తెల్లదొరతనము, లేకపోతే భరతఖండంబు చక్కని పాడియావు చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారి, ఇలాంటి కవిత్వాలు కోసం అడిగే అవకాశం ఉంది ఈ హెడ్డింగ్ కింద. అదేవిధంగా జాతీయ కవిత్వంతో పాటు జాతి ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలపై కూడా అవగాహన, అవేర్నెస్ క్రియేట్ చేసినటువంటి కవిత్వం. అంటే ఈ నేపథ్యంలో కన్యాశుల్కం కానీ, గబ్బిలం కానీ, అసమర్థుని జీవితయాత్ర, ఇట్లాంటి కవిత్వాలు కూడా మన సిలబస్ పరిధిలోకే వస్తాయి అన్నమాట. ఇక విప్లవ సాహిత్యం అంటే మీకు తెలుసు, రెవల్యూషనరీ, ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా అడిగాడు మొన్న కూడా. దాంతోపాటు మహాప్రస్థానం కానీ, లేకపోతే క్రొవిడ్ లింగరాజు మదర్ ఆధారంగా చేసిన రచనలు కానీ తెలుగులోకి అనువదించాడు ఆయన. దాంతోపాటు మనకి విప్లవ పరివర్తనము కొడాలి ఆంజనేయులు రాశారు. ఇలాంటివి అడగొచ్చు అనమాట.
సో ఈ వీడియోలో మనము తెలుగు సాహిత్య ప్రక్రియలో తొలి అంశాలు ఏమిటి, అంటే తొలి అంశాలు ఏమిటి అనేది విస్తృతంగా చర్చిస్తామన్నమాట. అందులో మనం ఫస్ట్ చర్చించబోయేటటువంటి అంశము ఫస్ట్ భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞాన్పీఠ్ అవార్డు ఎంతమంది తెలుగు కవులకు వచ్చింది అనే దగ్గర స్టార్ట్ చేద్దాం. అది 3 తెలుగు కవులకు ఇప్పటి వరకు వచ్చింది. అందులో మొదటి వ్యక్తి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. నా బ్రెయిన్ ఫాస్ట్గా పోతుంది, హ్యాండ్ స్లోగా పోతుంది. విశ్వనాథ సత్యనారాయణ ఆయనకి 1970లో వచ్చింది. ఆయన రాసినటువంటిది శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అంటే రామాయణం ఆధారంగా రాయబడినటువంటి కవిత్వం. ఓకే, ఇక రెండవది డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఆయనకు వచ్చిన సంవత్సరం 1988. వచ్చినటువంటి గ్రంథం కవిత విశ్వంబర అంటే భూమి లేదా ప్రకృతి. ఇందులో నేపథ్యం ఇతివృత్తం ఏంటంటే ప్రకృతితో మానవ సంబంధాలు ఏమిటి, ఈ విధంగా మానవ నైతిక విలువలు ప్రకృతి పట్ల ఎలా ఉండాలి, యుద్ధాలు ఇలాంటివి చర్చిస్తూ రాయబడినటువంటి కవిత, పెద్ద దీర్ఘ కవిత విశ్వంబర. డాక్టర్ సి నారాయణ రెడ్డి 1988లో ఇతనికి జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది. ఇక మూడో వ్యక్తి డాక్టర్ రావూరి భరద్వాజ. ఈయనకి 2012లో వచ్చింది. ఈయనకు వచ్చినటువంటి నవల పాకుడు రాళ్ళు అనేది ఇతివృత్తం ఏంటంటే సినిమా పరిశ్రమ నేపథ్యంలో, అంటే సినిమా పరిశ్రమలో నటుల కష్ట నష్టాలు ఏమిటి, కాస్టింగ్ కౌచ్ కోసం కూడా అందులో ఆయన ప్రస్తావించారనమాట. ఓకేనా, అక్కడ ఒక హీరోయిన్ అవ్వాలనుకునేటటువంటి ఒక వ్యక్తి పడ్డ కష్ట నష్టాలు, నైతిక విలువల పతనం ఏంటి సినిమా పరిశ్రమలో ప్రత్యేకించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబడింది ఇందులో పాకుడు రాళ్ళు, రావూరి భరద్వాజ. ఇక నెక్స్ట్ ఇచ్చేది నేను తొలి తెలుగు కవయిత్రి ఎవరు? తాళ్లపాక తిమ్మక్క లేదా తిరుమలమ్మ. ఆమె రాసినది సుభద్రా కళ్యాణం. ఆమె రాసినటువంటి కవిత్వం సుభద్రా కళ్యాణం. సుభద్ర అంటే తెలుసు కదా, శ్రీకృష్ణుని చెల్లెలు, అర్జునుడి భార్య, మహాభారతంలో క్యారెక్టరు. సో సుభద్రా కళ్యాణం రాశారు ఆమె. తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క. ఈమె 15వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఓకేనా, ఇక్కడ తొలి తెలుగు కవయిత్రి అంటే మొల్ల కోసం కూడా ఆలోచించే అవకాశం ఉంది, ఆప్షన్ ఖచ్చితంగా అది ఉంటుంది. మొల్ల 16వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి మొల్ల. ఆమె రామాయణం రాశారు కదా, ఆమె కంటే ముందే తాళ్లపాక తిమ్మక్క మనకి సుభద్రా కళ్యాణం రాశారు. ఇక తొలి తెలుగు ఇతిహాసం ఏంటి? ఇతిహాసం అంటే ఏంటంటే, ఇతిహాసం అంటే ఒక చారిత్రక సంఘటన, అంటే ఒక జరిగిన కథని వివిధ రూపాల్లో కథల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే అంశం అని అర్థం అనమాట ఇతిహాసం అంటే. అంటే ఈ కాలంలో, అంటే ఒరిజినల్ గా జరిగినటువంటి సంఘటనని కథలాగా రాయడం ఇతిహాసం అంటే. తొలి తెలుగు ఇతిహాసం. ఇప్పుడు తొలి తెలుగు ఇతిహాసం అని ఎందుకు అంటున్నామంటే, ఇతిహాసాలు 2, రామాయణం, మహాభారతం. అందులో తొలి తెలుగు ఇతిహాసము మహాభారతం, రామాయణం కాదు. ఆంధ్ర మహాభారతం రాసినటువంటి తెలుసు కదా, కవిత్రయం నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ. నన్నయ, తిక్కన, ఎర్రన లేకపోతే ఎర్రాప్రగడ అని చెప్పేసి అంటారు. నన్నయ్య తెలుసు, ఆది కవి అంటాము. మనం ఆంధ్ర మహాభారతాన్ని రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ప్రారంభించినటువంటి కవి. తిక్కన మనుమసిద్ధి ఆస్థానంలో ఉంటారు. నెక్స్ట్ ఎర్రన ప్రళయ వేమారెడ్డి, రెడ్డి రాజుల్లో ప్రళయ వేమారెడ్డి ఆస్థానంలో ఉంటారు ఎర్రన. ఓకే, ఇక అది తొలి తెలుగు ఇతిహాసం. తొలి తెలుగు రామాయణం. మరి ఇప్పుడు ఇతిహాసం, తొలి తెలుగు ఇతిహాసం మహాభారతం అంటున్నాం కదా, ఇంకో ఇతిహాసం రామాయణం ఏది తొలి తెలుగులో అంటే
రంగనాథ రామాయణం. రంగనాథ రామాయణం రాసినది గోన బుద్ధారెడ్డి. గోన బుద్ధారెడ్డి కాకతీయుల కాలానికి సంబంధించినటువంటి కవి. ఆయన కవే కాదు, కాకతీయ నాయకుడు కూడా, అంటే ఒక చిన్నపాటి రాజు కూడా. ఓకేనా? గోన బుద్ధారెడ్డి, రంగనాథ రామాయణం. ఇక తొలి తెలుగు పురాణం చూడండి, పురాణ ఇతిహాసాలు అంటుంటారు, ఆ వరుసలో వస్తున్నాను నేను. ఓకేనా? తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం. అంటే ఎవరికైనా తెలియకపోతే, పురాణాలు మొదటగా సంస్కృతంలో రాయబడ్డాయి, వాటిని తెలుగులోకి అనువదించారనమాట. అవి మొదట్లో తెలుగులోకి అనువదించబడ్డ పురాణం ఏంటి అంటే మార్కండేయ పురాణం. రాసినది మారణ. మారణ కూడా కాకతీయుల కాలానికి సంబంధించినటువంటి కవి. మార్కండేయ పురాణం అంటే మార్కండేయ మహర్షి, మార్కండేయ మహర్షి ప్రాణాలు తీయటానికి ఇంద్రుడు వస్తాడు, యముడు వస్తాడనమాట. యముడు వస్తే ఆయన మార్కండేయుడు శివలింగానికి హత్తుకొని తన ప్రాణాలని ఎలా సంరక్షించుకుని మృత్యుంజయుడయ్యాడనేది పురాణంలో ప్రధానమైనటువంటి కథ. మార్కండేయ మహర్షి ఆయన. ఎందుకు చెప్తున్నానంటే గుర్తుండదు, లేకపోతే అలా మనకు కొంచెమైనా ఒక స్టోరీ తెలిస్తే ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. సో ఆ మార్కండేయ మహర్షి కోసం తెలిసేది మార్కండేయ పురాణం. ఇందులో దుర్గాదేవి కోసం కూడా ఉంటుంది. ఇది రాసినది మారణ. ఓకేనా? మారణ. నెక్స్ట్ తొలి తెలుగు పురాణం అయింది కదా. తొలి తెలుగు శతకం అంటే 100 పద్యాలు తెలుగులో రాసిన మొదటి శతకం ఏది అంటే వృషాధిప శతకం. వృషాధిప శతకం రాసినటువంటిది పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమనాథుడు కూడా కాకతీయుల కాలానికి సంబంధించినటువంటి శైవ కవి. అంటే ప్రజల సరళమైన తెలుగు భాషలో ప్రజలకి శైవత్వం బోధించిన కవి. అర్థమైందా? అంటే ఇప్పుడు చూడండి, సాధారణ భాషలో కవిత్వం రాయబడాలా అనేటటువంటిది తర్వాత వచ్చింది. 18వ శతాబ్దం, 19వ శతాబ్దం, 20వ శతాబ్దంలో వచ్చింది. కానీ మొదటిసారి ప్రజల భాషలో కవిత్వం రాసినది పాల్కురికి సోమనాథుడు. ఎందుకు రాశాడంటే శివకవి, అతను శైవత్వం బోధించడానికి రాశాడు. అతనే బసవ పురాణం అని రాశాడు. ఓకేనా? అయితే ఇక్కడ తొలి తెలుగు శతకం అనే దగ్గర వృషాధిప శతకం ఎక్కువ మంది ఒప్పుకుంటున్నారు, పాల్కురికి సోమనాథుడు రచయిత. ఇక్కడే బేసల్ హనుమంతరావు గారి బుక్ లో శివతత్వ సారము అని ఉంది. తొలి తెలుగు శతకం శివతత్వ సారము. దాన్ని మల్లికార్జున పాండితారాధ్యులు రాశారు. మల్లికార్జున పండితుడు, ఆయన కూడా శైవ కవి, ఇతని కంటే ముందు వ్యక్తి. ఓకేనా? సో 2 ఆప్షన్స్ అయితే ఉండవు, కన్ఫ్యూజన్ లేదు. అది తొలి తెలుగు శతకం. ఇక తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర. తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర రాసినటువంటిది అల్లసాని పెద్దన. ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన మీ అందరికీ తెలుసు. శ్రీకృష్ణదేవరాయల యొక్క భువన విజయంలో ఉండే అష్టదిగ్గజ కవుల్లో మొదటి వ్యక్తి అల్లసాని పెద్దన. ఆంధ్ర కవిత పితామహుడు. మనుచరిత్రను రాశారనమాట అతను. ప్రబంధం అంటే ఏంటంటే ఏం లేదు, ఒక పెద్ద సుదీర్ఘమైన కథని వర్ణనల ద్వారా, అలంకారాల ద్వారా మరింత వర్ణనాత్మకంగా రాసినటువంటి ప్రక్రియని ప్రబంధం అంటాం అనమాట. ఓకేనా? అంత అవసరం లేదు మనకి ఇక్కడ. కానీ మనుచరిత్ర, అల్లసాని పెద్దన అనేది మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే? ప్రబంధం తర్వాత తొలి తెలుగు యక్షగానం. చెప్తాను యక్షగానం అంటే ఏంటో కూడా. యక్షగానం సుగ్రీవ విజయం. సుగ్రీవుడు అంటే తెలుసు కదా, వాలి సుగ్రీవుడు రామాయణంలో వస్తారు. సో సుగ్రీవ విజయం ఇది రాసినది కందుకూరి రుద్ర కవి. ఎక్కడ వారు అంటే మన కుతుబ్ షాహీల కాలంలో వస్తారనమాట. తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం. అంటే మీకు కాన్సెప్ట్ అర్థమైపోయి ఉంటుంది. సో యక్షగానం అంటే ఏంటంటే స్టేజ్ మీద ప్రదర్శించేది, అంటే పద్యము, నాట్యము, నటన, ఈ మూడింటితో. ఇప్పుడు హరికథ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రక్రియల్లో భరతనాట్యం అని ఉంటాయి కదా, అలాంటి ప్రక్రియల్లో యక్షగానం కూడా ఒకటి. పద్యం ఉంటుంది, నాట్యం ఉంటుంది, నటన కూడా ఉంటుంది అనమాట. సో అలాంటి తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం, కందుకూరి రుద్రకవి. ఓకే?
నెక్స్ట్ ఇంకా తొలి తెలుగు అచ్చ తెనుగు కావ్యం. తొలి తెలుగు అచ్చ తెనుగు కావ్యం వచ్చేసి యయాతి చరిత్ర. యయాతి చరిత్ర. యయాతి కూడా రాజు, ఇతను శుక్రాచార్యుల ద్వారా శాపానికి గురవుతాడు అనమాట యయాతి. సో యయాతి చరిత్ర మహాభారతంలోని క్యారెక్టరే. రాసినటువంటిది పొన్నగంటి తెలగనార్యుడు. పొన్నగంటి తెలగనార్యుడు ఇతను కూడా కుతుబ్ షాహీల కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక 12వ అచ్చ తెనుగు కావ్యం అయిపోయిన తర్వాత తొలి తెలుగు నవల, తొలి తెలుగు నాటకం, ప్లే మంజరీ మధుకరీయం. మంజరీ మధుకరీయం తొలి తెలుగు నాటకం మంజరీ మధుకరీయం. ఇది రాసినది కోరాడ రామచంద్ర శాస్త్రి. కోరాడ రామచంద్ర శాస్త్రి. చాలా ఇంపార్టెంట్ ఇవి మనకి. నాటకం మంజరీ మధుకరీయం అంటే మంజరి అనే ఒక స్త్రీ యొక్క కథ. ఓకే, నెక్స్ట్ ఇక 13వది తొలి తెలుగు నవల మన విట్టిచ్చాడు రాజశేఖర చరిత్ర. రాజశేఖర చరిత్ర రాసినది ది గ్రేట్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కందుకూరి ఆధునిక ఏమంటారు దాన్ని, ఆంధ్ర పునర్వికాస పితామహుడు. మనకి దేశానికి రాజా రామ్మోహన్ రాయ్ ఎలాంటి వాళ్ళు, ఆంధ్ర దేశానికి కందుకూరి వీరేశలింగం పంతులు గారు అలాంటి వ్యక్తి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోవటానికి. ఇక తొలి తెలుగు నవల. ఓకే, అలాగే తొలి తెలుగు కథానిక. ఇక్కడ రాస్తాను తొలి తెలుగు కథానిక. కథానిక అంటే ఏంటో చెప్తాను. దిద్దుబాటు. ఇది కూడా రాసినటువంటిది ది గ్రేట్ శ్రీ గురజాడ వెంకటప్పారావు గారు. గురజాడ వెంకటప్పారావు గారు. కథానిక అంటే ఏంటంటే సాహిత్య ప్రక్రియలో షార్ట్ స్టోరీ, చిన్న కథ ఉంటుంది. కథలో ఒకే ఒక సంఘటన ఉంటుంది. చాలా డైలీ లైఫ్ లో ఒక చిన్న సంఘటన ఆధారంగా తక్కువ పాత్రలతో రాయబడింది. అది తొలి తెలుగు కథానిక దిద్దుబాటు. ఓకేనా. మిటిల్డా అని కూడా ఇతను ఒకటి రాశాడు, అది నేను చదివాను. చిన్న సంఘటన అంటే ఒక అత్యాశలకు పోయి ఒక సాధారణ జీవితం గడిపే స్త్రీ యొక్క ఆలోచనలకి ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది ఆ మిటిల్డా. ఓకేనా. సో దిద్దుబాటు కథానిక. ఇక తొలి తెలుగు యాత్రా చరిత్ర. అంటే యాత్రా చరిత్ర అంటే ప్రక్రియ ఏంటి? యాత్ర కోసం రాస్తారు, యాత్రకి వెళ్తారు, దానికోసం మొత్తం వివరాలన్నీ రాస్తారు అనమాట. తొలి తెలుగు 14, 15 యాత్రా చరిత్ర. కాశీ యాత్రా చరిత్ర. కాశీ యాత్రా చరిత్ర రాసినది ఏనుగుల వీరస్వామి. దుబాసి సుప్రీంకోర్టులో ఏనుగుల వీరస్వామి. దుబాసి అంటే ద్విభాషి, 2 భాషలు తెలిసిన వ్యక్తి. సుప్రీంకోర్టులో ట్రాన్స్లేటర్ అనమాట. ఓకేనా. ఏనుగుల వీరస్వామి కాశీ యాత్రా చరిత్ర తొలి తెలుగు యాత్రా చరిత్ర. ఇది ఇవాళ మనము తెలుసుకున్నటువంటి అంశాలు. ఇవి మన గ్రూప్లో ఒక ఫోటో తీసి నేను పెడతాను, మీరు ప్రత్యేకించి అంటే చూసి నోట్స్ గట్రా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.